యాక్టివేట్ అయ్యింది అంటే ట్రాన్స్ఫార్మర్ లోపల ఫాల్ట్ డెవలప్ అయ్యిందనే అర్థం. కనుక ఇటువంటి కండిషన్లో ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ ఛార్జ్ చేయకూడదు, అంటే బ్రేకర్ని మళ్ళీ ఛార్జ్ చేయకూడదు. ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ చేసి అంతా ఓకే అయిన తర్వాతే సర్వీస్లో పెట్టుకోవాలి. ఇక ప్యారలల్ ఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్. ప్యారలల్ ఆపరేషన్కి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పర్సంటేజ్ ఇంపిడెన్స్ ఆఫ్ బోత్ ట్రాన్స్ఫార్మర్స్ ఈక్వల్గా ఉండాలి, ఆర్ అట్లీస్ట్ 10% డిఫరెన్స్ లోపు ఉండాలి. 10% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంటే వాటిని ప్యారలల్ చెయ్యకూడదు. ఎందుకంటే అట్లాంటి ఎక్కువ పర్సంటేజ్ ఇంపిడెన్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కనుక ప్యారలల్ చేస్తే సర్క్యులేటింగ్ కరెంట్స్ వచ్చి ట్రాన్స్ఫార్మర్లో హీట్ పెరిగి టెంపరేచర్ పెరిగిపోతుంది. కనుక ప్యారలల్ ఆపరేషన్ చేసేటప్పుడు పర్సంటేజ్ ఇంపిడెన్స్ లెస్ దాన్ 10% ఉండాలి. రెండవది ఫేజ్ సీక్వెన్స్ కరెక్ట్గా కనెక్ట్ చేయాలి. ఫేజ్ సీక్వెన్స్ అంటే దీని 6 దాని 6కే కనెక్ట్ చేయాలి, దీని వై దాని వైకి, దీని బి దానికి బికి కనెక్ట్ చేయాలి. ఫేజ్ సీక్వెన్స్ కరెక్ట్గా ఉండాలి. మూడవది 2 ట్రాన్స్ఫార్మర్ యొక్క వెక్టర్ గ్రూప్ ఒకటే ఉండాలి. మనం నార్మల్గా DYN లెవెల్లే వాడుతున్నాం, కానీ కొన్ని ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్లో స్టార్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. అవి ఇప్పటికి కొన్ని ఉంటే సర్వీస్లో ఉండొచ్చు. కనుక స్టార్ ట్రాన్స్ఫార్మర్లు డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్ ప్యారలల్ చేయకూడదు. 2 ట్రాన్స్ఫార్మర్లు DYN లెవెల్లోనే ఉండాలి. అది నేమ్ ప్లేట్ చూసుకొని DYN లెవెల్లో ఉన్నాయా లేదా చూసి 2 DYN లెవెల్లోనే ఉంటేనే ప్యారలల్ చేయాలి. తర్వాత మనకి 2 రకాల ట్యాప్ చేంజర్స్ వస్తున్నాయి. ఒకటి 9 ట్యాప్స్, రెండోది 17 ట్యాప్స్. 9 ట్యాప్స్ 17 ట్యాప్స్ ఉన్నప్పుడు మ్యాచింగ్ ట్యాప్స్లోనే పెట్టాలి రెండింటిని. ఫర్ ఎగ్జాంపుల్ 9 ట్యాప్స్ ఉన్నది 3లో ఉంటే 17 ట్యాప్స్ ఉన్నది 5లో ఉండాలి. 4లో ఉంటే అది 7లో ఉండాలి. 5లో ఉంటే అది 9లో ఉండాలి. అంటే ఇది ఒక్కొక్కటి పెరుగుతుంటే అది 2 డేస్ పెంచుతుండాలి, ఇది ఒక్కొక్కటి తగ్గిస్తుంటే అది 2 డేస్ తగ్గిస్తుండాలి. అట్లా మ్యాచింగ్ ట్యాప్ నెంబర్స్ పెట్టుకొని అక్కడ ఆ మ్యాచింగ్లోనే పెట్టాలి. ఒకవేళ 2 ట్రాన్స్ఫార్మర్స్ 9 ట్యాప్సే లేదా 2 ట్రాన్స్ఫార్మర్స్ 17 ట్యాప్సే ఉంటే 2 ఒకే నెంబర్లో పెట్టుకోవాలి. ఇండిపెండెంట్గా కనుక ఉంటే అంటే ఎల్వి సైడ్ బస్ కప్లర్ ఓపెన్లో ఉంటే ఏ ట్రాన్స్ఫార్మర్ ఏ ట్యాప్లో ఉన్నా పర్వాలేదు. ఏ ట్రాన్స్ఫార్మర్ ఏ ట్యాప్లో ఉన్నా పెట్టుకోవచ్చు. కానీ బస్ కప్లర్ కనుక క్లోజ్లో ఉంటే మనం ప్యారలల్ చేస్తున్నట్టు లెక్క. అప్పుడు మాత్రం మ్యాచింగ్ ట్యాప్లో పెట్టుకోవాలి. మ్యాచింగ్ ట్యాప్స్ పెట్టిన తర్వాత ట్యాప్స్ మనం ఏమని చెప్పామంటే 1-9కి కానీ 1-17కి కానీ వెళ్ళొద్దని చెప్పాము. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ కేసులకి వెళ్తే ఓవర్ ట్రావెల్ కనుక పొరపాట్లు ఆపరేటర్ చేస్తే కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వైండింగ్ కట్ అయిపోతే ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఇట్లా చాలా కేసులు జరిగినాయి. కనుక 1-9 1-17కి వెళ్ళొద్దని చెప్పాం. కాబట్టి ఆ ట్యాప్స్లో పెట్టకుండా మిగిలిన ట్యాప్స్లో మ్యాచింగ్ చేసుకుంటే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ కానేకో. ఫైనల్గా లైన్స్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. లైన్స్ పర్ఫెక్ట్గా ఉండి లైన్స్ బ్రేక్ డౌన్ కాకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిలే కాదు.